Hello everyone, this is Omega. Welcome to my channel Grow with Omega. Today we are going to discuss Unit 2 control statements in Python. So first control statements అంటే ఏంటిదంటే it determines the control flow of a set of instructions. సో ఇందులో కంట్రోల్ ఫ్లో అంటే ఏంటిదంటే మళ్ళీ ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ రాసినాం. సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్ ఏంటి అంటే మనం కొన్ని లైన్స్ కోడ్ రాస్తాం. ఆ లైన్స్ ని అది ఏ విధంగా ఏ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది కంట్రోల్ ఫ్లో. సో ఆ కంట్రోల్ ఫ్లోని డిటర్మైన్ చేసేదే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ 3 types. సో 3 types ఏంటి అంటే ఫస్ట్ సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సీక్వెన్షియల్ నేమ్ లోనే ఉంది కదా, సీక్వెన్స్ గా అంటే సెకండ్ది ఎగ్జిక్యూట్ కావాలంటే దానికన్నా ప్రీవియస్ ఉన్న ఫస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ దాని తర్వాత సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్ తర్వాత థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్ యూనిట్ లో మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అండ్ సెకండ్ టైప్ వస్తే సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిదంటే సెలెక్టెడ్ పార్ట్ అంటే చూస్ చేసుకుంటది. ఒక 2-3 బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటే ఆ 2-3 బ్లాక్ లో ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి, కండిషన్ ప్రకారంగా ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలనేది సెలెక్ట్ చేసుకున్న సెలెక్టెడ్ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంది ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే రిపీటెడ్ గా అంటే ఏదైనా ఒక ఎగ్జిక్యూషన్ ని రిపీటెడ్ గా చేయాలనుకుంటే ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. సో ఈ థర్డ్ దాని గురించి మనకు నెక్స్ట్ యూనిట్ లో ఉంటుంది. సో ఈ యూనిట్ 2 మొత్తంలో కూడా మనం డిస్కస్ చేసేది ఏంటంటే సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ అది సెకండ్ టైప్ కదా. సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే బేసిక్ వి, మనము ప్రీవియస్ యూనిట్ లో ఏవైతే జనరల్ గా రాసే కోడ్స్ ఏవైతే ఉంటాయో అవి సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈ యూనిట్ లో డిస్కస్ చేస్తాం. సో దీనిలో చూసుకుంటే సెలక్షన్ అయినా, కండిషనల్ అయినా, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయినా 3 కూడా ఒకటే అన్నట్టు. సో ఈ సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కే ఈ 2 కూడా నేమ్స్. సో సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. దే ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ డిపెండింగ్ ఆన్ వెదర్ ఏ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఏమవుతుంది అంటే మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్న తర్వాత ఆ మల్టిపుల్ బ్లాక్స్ లో కండిషన్ ప్రకారంగా కండిషన్ ట్రూ అవుతే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ ఫాల్స్ అవుతే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి అన్న డెసిషన్ ని తీసుకుంటది. అందుకే వీటిని డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అండ్ కండిషన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో ఈ సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మళ్ళీ డిఫరెంట్ 4 types ఉంటాయి. ఆ 4 types ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. సో ఈ 4 గురించి వీటి యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే దీని యొక్క మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అది, ప్లస్ దీని యొక్క ఫ్లో చార్ట్ ఏంటిది, అండ్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేస్తే మనకి ఈ యూనిట్ యొక్క థియరీ మొత్తం అయిపోతుంది. సో ఈ వీటిని సపరేట్ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ చూసుకుంటే ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే ఇఫ్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ అనేది బూలియన్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అంటే నేను ఆల్రెడీ మీకు డాటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన బూలియన్ డాటా టైప్ అని. బూలియన్ డాటా టైప్ లో 2 కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ యూజ్ చేసే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ కూడా బూలియన్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ కాబట్టి అందులో ఆ కండిషన్ ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే పైథాన్ ఇంటర్ప్రిటర్ అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ లో ఏదైతే కోడ్ మొత్తం రాసిన కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ ఆ కండిషన్ లో కనుక బూలియన్ ఎక్స్ప్రెషన్ లో కనుక ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఫాల్స్ వస్తే ఆ ఇఫ్ బ్లాక్ లో ఏదైతే కోడ్ మొత్తం రాసిన ఉందో అది మొత్తాన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇఫ్ బ్లాక్ కింద ఏదైతే కోడ్ రాసి ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈస్ ట్రూ ద స్టేట్మెంట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ది స్టేట్మెంట్ బ్లాక్ విల్ బి స్కిప్డ్ అండ్ జంప్ టు నెక్స్ట్ స్టేట్మెంట్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్. సో దీనికి సింటాక్స్ చూసుకుంటే, సింటాక్స్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలి, అదేంటంటే ఇంటెండేషన్. సో ఈ బ్లాక్స్ ని డిఫైన్ చేయడానికి, బ్లాక్స్ ని పైథాన్ ఇంటర్ప్రిటర్ కి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇంటెండేషన్. సో ఇంటెండేషన్ ని ఎట్లా మనం ఇందులో రాస్తామంటే కోడ్ లో కాలన్ ని యూజ్ చేసి రాస్తాం. సో కాలన్ యూజ్ చేసినప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుందంటే ఈ కాలన్ తర్వాత ఇవి 4 spaces ఉంటాయి. ఈ 4 spaces తీసుకొని ఎన్ని లైన్స్ మనం రాస్తే అన్ని లైన్స్ కూడా ఇఫ్ బ్లాక్ లాగా కన్సిడర్ చేస్తుంది, అదొక బ్లాక్ ఆఫ్ కోడ్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇంటెండేషన్ తర్వాత ఉన్న ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అవుతే
ఈ ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్ బయట అంటే ఈ ఇఫ్ కింద ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ రాసి దాంట్లో ఈ పారెంథసిస్ వాడి కండిషన్ రాస్తాం. కండిషన్ రాసిన తర్వాత ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని 4 స్పేసెస్ ఇస్తూ ఎన్ని లైన్స్ కోడ్ రాస్తే అన్ని లైన్స్ కోడ్ ఇఫ్ బ్లాక్ కిందకి వస్తాయి. ఇది ట్రూ అవుతేనే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఈ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ దీని ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్. సో దీని ఫ్లో చార్ట్ చూసుకునే ముందు మనకు ఫ్లో చార్ట్ అంటే ఏంటిదంటే దీని యొక్క ఫ్లోని సింబాలిక్ గా మనం రిప్రజెంట్ చేస్తే దాన్నే ఫ్లో చార్ట్ అంటారు. సో ఇది ఏ విధంగా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది దాన్నే మనం సింబాలిక్ గా చూపెట్టాలి. సో దాని గురించి దానికోసం మనం వాడే సింబల్స్ ఏంటంటే ఒకటి రాంబస్, ఇంకోటి రెక్టాంగిల్, ఇంకా వేరే సింబల్స్ కూడా వాడతారు, సర్కిల్ కూడా వాడతారు. కాకపోతే మనకు ఇప్పుడు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో యూజ్ అయ్యే సింబల్స్ ఇవి 2 మాత్రమే. సో ఇవి రెండింటిలో చూసుకుంటే ఇదేంటంటే డెసిషన్ తీసుకునే ప్లేస్ లో మనం రాంబస్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే ప్రాసెసింగ్ చేసే ప్లేస్ లో. సో ఎక్కడైతే మనం ప్రాసెసింగ్ చేయాలనుకుంటామో ఆ ఏరియాలో మనం రెక్టాంగిల్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి ఫ్లో చార్ట్ రాయాలనుకుంటే ఇఫ్ అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం. సో ఈ కండిషన్ అనేది అది డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ. సో ఈ కండిషన్ బేసిక్ గా ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి చెక్ చేసి కండిషన్ తీసుకోవాలి. ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అని చెప్పేసి. సో ఫస్ట్ దీని స్టార్ట్ అవుతుంది ఏంది డెసిషన్ తోటే కదా. సో ఫస్ట్ డెసిషన్ రిప్రజెంట్ చేసి, సో డెసిషన్ లోపల ఏముంటుంది మనకు కండిషన్ కదా. సో ఈ కండిషన్ అనేది అది చూస్తుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అవుతే, ఇది కనుక ట్రూ అవుతే ఇక్కడ రాద్దాం ట్రూ. ఒకవేళ ఇది కండిషన్ కనుక ట్రూ అవుతే నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటిది, అది కూడా ప్రాసెసింగే కదా. సో ప్రాసెసింగ్ కి మనం ఏం వాడతాం, రెక్టాంగిల్ సింబల్ వాడతాం. సో రెక్టాంగిల్ సింబల్ వాడి ఈ ఇఫ్ బ్లాక్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఇఫ్ బ్లాక్ అని రాద్దాం. సో ఈ కండిషన్ కనుక ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ మనకు యాజ్ యూజువల్ గా ఈ బయట కోడ్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతూ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఎక్స్ అని రాసుకుందాం మనం, ఎందుకంటే బయట మనం రాసింది స్టేట్మెంట్ ఎక్సే కదా. ఇప్పుడు ట్రూ కండిషన్ రాసేసినాం. ఒకవేళ ఫాల్స్ అవుతే, సో ఇక్కడ ఫాల్స్ రాస్తున్నాం చూడండి. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అవుతే, ఈ డెసిషన్ తీసుకున్న దాంట్లో కండిషన్ కనుక ఫాల్స్ అవుతే అక్కడ కూడా మనకి ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది కదా. అంటే ఈ బ్లాక్ మొత్తం కూడా స్కిప్ చేసి డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవాలి. సో ఈ కండిషన్ కనుక ఫాల్స్ అవుతే ఈ బ్లాక్ మొత్తం స్కిప్ చేయాలి. అంటే ఏంది, మనకు డైరెక్ట్ వచ్చేసి దీని కనెక్ట్ అయితే అయిపోతుంది కదా. అంటే ఈ బ్లాక్ ని స్కిప్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ కనుక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు డిటర్మైన్ వెదర్ ఏ పర్సన్ ఈస్ ఎలిజిబుల్ టు ఓట్. అంటే ఓట్ వేయడానికి ఆ పర్సన్ అనేవాడు ఎలిజిబుల్ అని చెప్పేసి క్వశ్చన్, అంతే కదా. సో దానికోసం మనం ఒకవేళ కోడ్ రాయాలనుకుంటే, సో ఇందులో కండిషన్ ఏంటిది, పర్సన్ అనేది ఓట్ కి ఎలిజిబుల్ అని చెప్పేసి కదా. సో ఓట్ కి కనుక పర్సన్ ఎలిజిబుల్ అయితే మనం ఏంది 18 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో 18 or 18+ ఉండాలి ఏజ్. సో దానికోసం మనం పైథాన్ రాయాలనుకుంటే కండిషన్ ఏంటంటే మనకు 18 కన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే 18 అని ఉండాలి. సో అది కండిషన్ కదా. సో ఆ కండిషన్ యూజ్ చేసుకొని ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఈ కోడ్ రాస్తాం. ఫస్ట్ ఏజ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఈ ఏజ్ అనే నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తే, ఏజ్ అనేది ఎట్లా ఇంటీజర్ నెంబర్ కాబట్టి యూజర్ ని ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి అడిగి దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసిన. సో ఇందులో యూజర్ అనేటోడు ఏజ్ ఎంటర్ చేస్తాడు, ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగితే. సో ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంది, ఏజ్ అనేది 18 or 18 కంటే ఎక్కువ ఉందా లేదా. సో ఇఫ్ తీసుకొని ఇఫ్ కండిషన్ లో ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇది మనకు ఆపరేటర్స్ లో ఆల్రెడీ నేను ఇది డిస్కస్ చేసినాం కదా మనం. సో ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కనుక చెక్ చేసినప్పుడు ట్రూ వస్తే, అంటే నిజంగానే ఎంటర్ చేసిన ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ కానీ 18 కానీ ఈక్వల్ కానీ ఉంటే దెన్ ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఈ బ్లాక్ అంటే ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లో మనం ఏం రాసినాం, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి ప్రింట్ చేయమన్నాం. సో యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఇక్కడ ఫెయిల్ అయిపోతే, ఇక్కడ ఫాల్స్ వస్తే ఈ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది స్కిప్ అయిపోయి థ్యాంక్ యూ అని వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ లో కనుక చూసుకుంటే మనకు ఈ ఎలిజిబుల్ టు ఓట్, ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే ఎలిజిబుల్ అవుతాడా అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. మనం ఏం చేసినాం, అవుతే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి ప్రింట్ చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రింట్ చేయమని చెప్పేసి చెప్పినాం కదా. కానీ మనం ఇప్పుడు ఒకవేళ కనుక ఈ క్వశ్చన్ లో మనకు ఓటింగ్ కి ఎలిజిబుల్ అవుతే ఒక రకంగా రావాలి, కాకపోతే కూడా ఇంకో రకంగా రావాలి. అంటే ఆల్టర్నేటివ్ గా ఇంకో బ్లాక్ మనము డిఫైన్ చేయడానికి కావాలి. ఒకవేళ అట్లాంటి కేసు కనుక క్వశ్చన్ లో ఉంటే మనకు అప్పుడు యూజ్ అయ్యేది ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్.
సో సెకండ్ చూసుకుంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కదా. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఆల్సో కాల్డ్ ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్. ఇందాకనే చెప్పినా కదా నేను ఆల్రెడీ, మనకి ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ గా ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ వచ్చినా కానీ ఇంకో బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి, ఆ విధంగా ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ కనుక కావాలనుకుంటే దెన్ వి యూస్ ఎఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్, ఈ గివెన్ ఏదైతే కండిషన్ మనం ఇఫ్ లో పెడతామో ఆ ఇఫ్ లో పెట్టిన కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ వస్తే దెన్ ద ఇఫ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎల్స్ బ్లాక్ విల్ బి స్కిప్డ్. ఒకవేళ ఈ మనకి ఇచ్చిన ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, డైరెక్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోతుంది. అది ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి రిమైనింగ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అవుతే ఇఫ్ బ్లాక్ స్కిప్ అవుతుంది యాజ్ యూజువల్ గా. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్ లో ఏదైతే అవుతుందో అదే సేమ్ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది. కాకపోతే మనం ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ కి ఇంకోటి పెట్టినాం కదా ఎల్స్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇఫ్ లో ఉన్న కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో ఇఫ్ బ్లాక్ మొత్తం కూడా స్కిప్ అయిపోయి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా రిమైనింగ్ కోడ్ అనేది యాజ్ టీజ్ గా మనకు ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తుంది. సో దీనికి సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ మనం చూపెడతాం. కండిషన్ చూసిన తర్వాత ఒకవేళ ఇందులో ట్రూ వచ్చింది అనుకోండి, ఈ ఇఫ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇఫ్ బ్లాక్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎల్స్ బ్లాక్ మొత్తాన్ని స్కిప్ చేసేస్తుంది. ఈ ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక ఈ కండిషన్ కనుక ఫాల్స్ వస్తే ఈ ఇఫ్ బ్లాక్ మొత్తాన్ని స్కిప్ చేసేసి ఎల్స్ బ్లాక్ ని మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎల్స్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసి యాజ్ యూజువల్ గా స్టేట్మెంట్ ఎక్స్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్ గా ట్రూ వస్తే ఒక బ్లాక్, ఫాల్స్ వస్తే ఒక బ్లాక్, రెండు బ్లాక్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ అని కూడా అంటారు. సో దీనికి ఫ్లో చార్ట్ రాసుకుంటే మనము, సో ఫస్ట్ ఏంది కండిషనే కదా. సో ఇందాకదే సో కండిషన్ కి మనం ఆల్మోస్ట్ యూజ్ చేసినాం. సో ఇక్కడ మనం కండిషన్, సో కండిషన్ కనుక ట్రూ అవుతుంది ఎగ్జిక్యూట్ కావాలి. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు ఇఫ్ బ్లాకే కదా. సో ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్ ఎట్ వెళ్ళిపోతుంది స్టేట్మెంట్ ఎక్స్ కి, అంతే కదా. మనం బయట రాసింది స్టేట్మెంట్ ఎక్సే కదా, అంటే ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ కావాలి ఇక్కడ. సో దీన్ని ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి దీనికి మళ్ళీ రెక్టాంగిల్ యూజ్ చేసినాం. సో కండిషన్ చెక్ చేస్తుంది, ఇది కనుక ఒకవేళ ట్రూ అవుతే, సో ఇది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒకవేళ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్ కి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అవుతే, సో మనం ఏదైతే కండిషన్ తీసుకున్నామో అది కనుక ఫాల్స్ అవుతే అప్పుడు కూడా మనం వేరే బ్లాక్ ని ఇక్కడ డిఫైన్ చేసినాం కదా. సో ఆ బ్లాక్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్ పేరు ఏంది ఎల్స్ బ్లాక్ కాదు ఇది. సో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కనుక ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అని చెప్పేసి చెక్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేసిన, నేను ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ని అడిగిన నెంబర్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి యూజర్ని అడిగిన. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యూజర్ని అడుగుతుంది. ఇంట్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తుంది. సో ఎంటర్ చేసే నెంబర్ అనేది ఇంటీజరే కదా. సో ఇంటీజర్ లో మనకు యూజర్ డాటా అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ నెంబర్ ఎంటర్ చేస్తారో తెలియదు. సో ఆ తెలియని నెంబర్ ఎందులో స్టోర్ అయింది, ఎన్ లో స్టోర్ అయింది. సో ఇప్పుడు మనము ఇఫ్ ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేసుకొని అది ఈవెనా లేకపోతే ఆడా అది చెక్ చేయాలి. ఈవెన్ ఆడా చెక్ చేయాలంటే నార్మల్ గా మనం మ్యాథ్స్ లో ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అనే నెంబర్ ఉంది. సో దాన్ని ఈవెన్ అని చెప్పాలనుకుంటే, ఈవెన్ అంటే ఏంటిది, 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్, రిమైండర్ కనుక 0 రాకపోతే అది ఆడ్ నెంబర్, అంతే కదా నార్మల్ గా. సో దీన్ని 2 తో డివైడ్ చేస్తే 2 1 జా 2, రిమైండర్ అనేది 1 వచ్చింది కాబట్టి ఇది ఆడ్ నెంబర్. ఒకవేళ 2 అనే నెంబర్ యూజర్ ఎంటర్ చేసిండు, సో 2 తో డివైడ్ చేస్తే 2 1 జా 2, రిమైండర్ అనేది ఏమొచ్చింది, 0 వచ్చింది. సో రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్, అంతే కదా. సో ఈ లాజిక్ ని వాడుకొని ఇక్కడ మనం కండిషన్ ఏం రాస్తామంటే, ఇఫ్ ఎన్ అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది 2 తో డివైడ్ చేస్తే ఈక్వల్ టు 0 అవుతాయి. అంటే ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేసిన ఆపరేటర్స్ ఏంది, మాడ్యులస్ ఆపరేటర్ వాడినాం. మాడ్యులస్ ఆపరేటర్ వాడితే ఏంది, మనకు రిమైండర్ వస్తుంది. నేను ఆల్రెడీ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పిన, ఎవరైతే ఆ వీడియో చూడలేరో మీకు సింపుల్ గా చెప్తున్నా. ఇది మాడ్యులస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ ఇస్తుంది. సో ఈ ఇచ్చిన యూజర్ ఏదైతే ఎంటర్ చేసిన నెంబర్ ఉందో ఆ నెంబర్ ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ కనుక ఈక్వల్ టు అంటే ఏంది, కంపారిజన్ ఆపరేటర్ ఇది. సో కంపేర్ చేస్తుంది, 0కి ఈక్వల్ అయిందా అని చెప్పేసి కంపేర్ చేసి 0కి ఈక్వల్ అవుతే అంటే ట్రూ అవుతే ఈ కండిషన్ కనుక
ఈ కండిషన్ కనుక ట్రూ అవుతే ప్రింట్ ఎన్ ఈజ్ ఈవెన్. ఎన్ అనేది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ ప్రింట్ అయ్యి ఈజ్ ఈవెన్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఒకవేళ ఫాల్స్ అవుతే మనకు ఇది ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ కదా. సో ఆల్టర్నేటివ్ అంటే ఒకవేళ ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ కదా. సో ఎల్స్ బ్లాక్ లో ఏంది ఎన్ ఈజ్ ఆడ్. ఒకవేళ 2 తోటి డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 అవుతే అది ఈవెన్ నెంబర్. 2 తోటి డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 కాకపోతే అది ఆడ్, అంతే కదా. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఏవైతే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒకటే కండిషన్ ని మనం ఎంటర్ చేస్తున్నాం. సో మనకి ఈసారి ఏంటంటే ఒకటే కండిషన్ వద్దు. అంటే మనము ఏదైతే మనం రాసే కోడ్ ఉందో ఆ కోడ్ కనుక మల్టిపుల్ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. సో మల్టిపుల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే మాత్రమే ఒక బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. అట్లాంటి వాటి కోసం యూజ్ చేసేదే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే సింపుల్ గా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనము డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది డిఫైన్ చేసే ముందే అంటే దాంట్లోనే ఇఫ్ ఎల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసే ప్రాసెస్ లోనే ఇఫ్ లోపల మళ్ళీ మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. సో దీన్ని చూసుకుంటే వీ కెన్ రైట్ అన్ ఎంటైర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ అనదర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ called nesting and the statement is called nested if. These are used to check if the more than one condition is satisfied. అంటే మనం ఒక కండిషన్ కాదు మోర్ దాన్ వన్ అంటే మల్టిపుల్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయాలి మన ప్రోగ్రామ్ అనుకున్న టైంలో ఇవి యూజ్ చేస్తాం. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ లో కనుక చూసి మనం అర్థం చేసుకొని ట్రై చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు చెక్ వెదర్ ఎంటైర్ నెంబర్ ఈస్ పాజిటివ్ అండ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 3. అంటే అది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివా కాదని చెక్ చేయాలి. దాని తర్వాత అది మల్టిపుల్ కాదని చెక్ చేయాలి. సో ఇట్లా డబుల్ అంటే 2 కండిషన్స్ ని కూడా సాటిస్ఫై చేస్తే మాత్రమే ట్రూ అయినట్టు. ఒక్క కండిషన్ ఎక్కడ ఫెయిల్ అయిపోయినా అది ఫాల్స్ లాగా వెళ్ళిపోవాలి కదా. సో ఆ విధంగా ఉన్న క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ కి మనము నెస్టెడ్ ఇఫ్ ని యూజ్ చేస్తాం. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎన్ని అనే ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ ని నెంబర్ అడిగినాం. సో నెంబర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఎంటర్ చేసిండు అని చెప్పేసి అనుకుందాం. దెన్ నెక్స్ట్ ఇఫ్ లో మనము కండిషన్ రాస్తాం. ఫస్ట్ కండిషన్ ఏది, అది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. పాజిటివ్ నెంబర్ దానికి ఏం చెక్ చేస్తాం, ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ 0. 0 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ నెంబరే కదా. సో ఎంటర్డ్ నెంబర్ 0 కంటే ఎక్కువనా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇది చెక్ చేసిన తర్వాత ఇంటెంటేషన్ యూజ్ చేస్తాం. ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని 4 స్పేసెస్ తీసుకొని మళ్ళా ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ ని మనం డిఫైన్ చేస్తున్నాం, దాని లోపలనే ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేయాలి. సో దాని ఎందుకు మల్టిపుల్ ఆఫ్ 3 కదా. సో ఇది కూడా మనం చెక్ చేయాలి. సో దీన్ని చెక్ చేయడం కోసం మళ్ళీ ఇఫ్ తీసుకొని ఎన్ మాడ్యులస్ 3 ఇందాక మనము 2 టేబుల్ తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో అది 2 యొక్క మల్టిపుల్ కదా. సో ఇక్కడ కూడా 3 యొక్క మల్టిపుల్ అన్నాడు కాబట్టి మాడ్యులస్ యూజ్ చేసుకొని ఆ రిమైండర్ కనుక 0కి ఈక్వల్ అయితే ఇది ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్ ఇందాకనే చెప్పిన నేను ఆల్రెడీ. అది ఈక్వల్ అవుతాయి అంటే పాజిటివ్ నెంబర్ దాంతో పాటు 3 యొక్క మల్టిపుల్ అవి 2 అవుతాయి. దెన్ నెక్స్ట్ మనకు 2 అవుతాయి ఏంటిది, అది 3 యొక్క పాజిటివ్ మల్టిపుల్, ఇది డివిజిబుల్ బై 3 అనే కదా. అంటే పాజిటివ్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 రెండింటిని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు కదా. సో అప్పుడు ప్రింట్ డివిజిబుల్ బై 3 అంటే 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేసినాం. ఒకవేళ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది కానీ ఇక్కడ ఈ కండిషన్ లో ఫెయిల్ అయింది, అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ వాడచ్చు కదా. ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేస్తున్నాం, మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకు ఆల్టర్నేటివ్ బ్లాక్ గా నాట్ డివిజిబుల్ బై 3 అంటే ఈ ఎంటర్డ్ నెంబర్ ఎన్ అనే నెంబర్ 3 తో డివిజిబుల్ కాదు. దీనికి బదులు సింపుల్ గా మనం ఇక్కడ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ నెంబర్ అని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ లేదు, ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్పి రాస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై కాకపోతే అది నెగిటివ్ నెంబర్ అన్నట్టు. సో ఎంటర్డ్ నెంబర్ ఈస్ 0 ఆర్ నెగిటివ్ నెంబర్. సో ఇట్లా ఎక్కడైతే మనకు మల్టిపుల్ కండిషన్ ని సాటిస్ఫై చేయాలో అట్లాంటి క్వశ్చన్స్ కి మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందాక మనకు నెస్టెడ్ ఇఫ్ లో ఏం చేసినా మనము మల్టిపుల్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయాలనుకుంటే మనం నెస్టెడ్ ఇఫ్ ని యూజ్ చేస్తామని చెప్పేస్తున్నాం కదా. ఒకవేళ మనకు మల్టిపుల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ చదువుతున్నారు అనుకోండి, మీకు గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి. సో చాలా గ్రూప్స్ లో మీరు ఒక గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ అండ్ మీ మార్క్స్ ని బట్టి, మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఒక గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో అట్లనే మీ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే అందులో ఒకటి మాత్రమే ట్రూ అవుతుంది. అట్లాంటి టైంలో మనకు యూజ్ అయ్యేదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఈ ఎలిఫ్ అనేది ఏదైతే ఉందో, ఈ ఎలిఫ్ ఏంటంటే నువ్వు ఎన్ని కండిషన్స్ అంటే ఇప్పుడు ఇఫ్ లో ఏ విధంగా అయితే మనం ఫస్ట్ కండిషన్ రాస్తున్నామో ఎలిఫ్ లో కూడా సెకండ్ కండిషన్ రాయొచ్చు. ఒకవేళ మనకి ఇంకో కండిషన్ ఉందంటే ఫస్ట్ దాంట్లో ఎంపీసీ రాసినాం,
సెకండ్ దాంట్లో బైపీసీ రాసినాం. మనకు ఈ రెండింటితో అయిపోలే కదా, ఇంకో సిఈసి అవి కూడా ఉన్నాయి కదా, ఇంకా సెవరల్ గ్రూప్స్ ఉంటాయి. సో సెవరల్ గ్రూప్స్ డిఫైన్ చేయడానికి ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ కి ఎల్స్ కి మధ్యలో ఎన్ని అంటే అన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇఫ్ రాసి దాని తర్వాత ఎలిఫ్ రాయొచ్చు. ఎలిఫ్ రాసి సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో సెకండ్ కండిషన్ మనము డిఫైన్ చేస్తాం. దాని తర్వాత థర్డ్ కండిషన్ కూడా ఉంటే మళ్ళీ ఎలిఫ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఫోర్త్ కండిషన్ ఉంటే మళ్ళీ ఎలిఫ్ యూజ్ చేయొచ్చు. అట్లా ఈ ఇఫ్ లో ఎలిఫ్ లో ఏ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై కాకపోతే, అంటే ప్రతి దాంట్లో కూడా ఫాల్స్ వస్తే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి చూసుకుంటే ద ఎలిఫ్ స్టేట్మెంట్ అలోస్ టు చెక్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ వెరెవర్ ద కండిషన్ రిటర్న్స్ యాజ్ ట్రూ. ఈ ఇఫ్ లో ఎలిఫ్ లో మనం చాలా కండిషన్స్ రాస్తాం కదా, ఈ చాలా కండిషన్స్ లో ఏ కండిషన్ దగ్గర అయితే అది ట్రూ వస్తుందో ఆ యొక్క బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ఇట్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ద ఎంటైర్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ బ్లాక్. ఒక్కసారి ట్రూ వచ్చిందంటే ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ మొత్తంలోకి వెళ్ళి బయటకు వచ్చేసి రిమైనింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ నాట్ రిటర్న్స్ యాజ్ ట్రూ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ఎల్స్ బ్లాక్. సో ఇందాక చెప్పినా కదా ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని. సో అది సో దీనికి ఒకసారి సింటాక్స్ కనుక చూసుకుంటే ఇఫ్ లో మనం కండిషన్ ఫస్ట్ కండిషన్ అనేది ఇఫ్ లో రాస్తాం. దాని తర్వాత ఇంటెంటేషన్ యూజ్ చేసి ఇఫ్ బ్లాక్ అంటే ఈ ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలో అదంతా ఈ స్టేట్మెంట్ 1 లో రాస్తాం. సో ఒకసారి కండిషన్ 1 కనుక సాటిస్ఫై అయితే, అంటే ఇక్కడ కనుక ట్రూ వస్తే ఈ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్ కి. అంటే ఈ ఇఫ్ ఎల్స్ ఈ మూడిట్లకి వెళ్ళి బయటకు వచ్చేసి స్టేట్మెంట్ ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఫాల్స్ వస్తే దెన్ నెక్స్ట్ కండిషన్ 2 ని చెక్ చేస్తుంది ఎలిఫ్ లో రాసింది. సో ఈ కండిషన్ 2 చెక్ చేసి ఇక్కడ కనుక ట్రూ వస్తే ఈ ఎలిఫ్ బ్లాక్ లో మనం ఏదైతే ఇక్కడ కోడ్ రాసి ఉంటామో, సో ఇక్కడ నేను ఏదైతే స్టేట్మెంట్ 2 అని రాసినో, సో ఈ ప్లేస్ లో ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఏది రాస్తే ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది డైరెక్ట్. ఈ ఎల్స్ ని ఇఫ్ ని రెండింటిని స్కిప్ చేసేస్తుంది. దెన్ నెక్స్ట్ ఒకవేళ కండిషన్ 2 దగ్గర కూడా సాటిస్ఫై కాకపోతే, అంటే ఇక్కడ కూడా ట్రూ రాకపోతే మన దగ్గర 3 కండిషన్స్ ఉంటే ఇంకో ఎలిఫ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకో ఎలిఫ్ యూజ్ చేసుకొని కండిషన్ 3 సేమ్ సింటాక్స్ అక్కడ కూడా, అంటే ఈ కింది లైన్ లో మనం ఎలిఫ్ రాసి కండిషన్ 3 రాసి ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని అక్కడ ఇంకో ఎలిఫ్ బ్లాక్ మనము డిఫైన్ చేయొచ్చు. సో ఎక్కడ కూడా ట్రూ రాకపోతే, అంటే కండిషన్ 1 సాటిస్ఫై కాలే, కండిషన్ 2 సాటిస్ఫై కాలే, ఇంకోటి రాస్తే ఆ కండిషన్ 3 కూడా సాటిస్ఫై కాలే, అట్లాంటి టైంలో ఎల్స్ బ్లాక్ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ ఎల్స్ బ్లాక్ తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ అనేది, అంటే బయట ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ బయట ఏదైతే రాస్తామో అది అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీని కనుక ఒకసారి మనం ఫ్లోచార్ట్ రాస్తే ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, కండిషన్ ఫస్ట్ కండిషన్ కదా. సో కండిషన్ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్, అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో మనం ఏదైతే రాసి ఉంటామో ఆ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇక్కడ కనుక ట్రూ అవుతే, అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అదే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది. సో ఫస్ట్ కండిషన్ లో కనుక ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాసెసింగ్ కి మనం వాడేది రెక్టాంగిల్ కదా, సో ఇది వాడతాం. సో ఇది వాడిన తర్వాత మనం ఇక్కడ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, స్టేట్మెంట్ ఎక్స్ కి. సో డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో స్టేట్మెంట్ ఎక్స్ అనేది ప్రాసెసింగ్ అయిపోతుంది. ఇది ఒకవేళ ఇఫ్ లో కనుక ట్రూ వస్తే. సో ఇక్కడ ఫాల్స్ వస్తే, అంటే ఇఫ్ కండిషన్ లో కనుక ఫాల్స్ వస్తే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫాల్స్ వస్తే ఏం చేస్తుంది, మనకు ఇది స్కిప్ చేస్తుంది. సో డైరెక్ట్ ఇది స్కిప్ చేయాలి కాబట్టి నేను ఇంకో ఆల్టర్నేటివ్ పాత్ ఎత్తుకున్నా. ఆల్టర్నేటివ్ పాత్ లో మనకు మళ్ళీ చెక్ చేస్తుంది కండిషన్ 2. సో మళ్ళీ మనం చెక్ చేసుడే కదా. సో మళ్ళీ చెక్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం, డెసిషన్ తీసుకోవడం కోసం యూజ్ చేసేది ఇదే కదా, రాంబసే కదా. సో రాంబస్ తీసుకొని ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఎలిఫ్ కండిషన్ కదా మనకు యూజ్ చేసేది. ఎలిఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ ఎలిఫ్ కనుక ట్రూ వస్తే మనకి ఏమవుతుంది, ఎలిఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ నేను ఎలిఫ్ బ్లాక్ ని ప్రాసెస్ చేస్తున్నా. ఎలిఫ్ బ్లాక్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎలిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్తుంది, అంతే కదా. సో ఈ విధంగా ఎలిఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతే స్టేట్మెంట్ ఎక్స్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఈ పాత్ లో ఏంటంటే మనకి ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ ఎలిఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతే, అంటే ఇక్కడ సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోతే, సో ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అని రాయాలి ఇది. సో ఫాల్స్ ఇక్కడ కూడా ఫాల్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈసారి కండిషన్లు ఏం లేవు. ఒకవేళ కండిషన్ రాస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో ఎలిఫ్ బ్లాక్ కనుక మనం డిఫైన్ చేసి ఉంటే మళ్ళీ ఎలిఫ్ బ్లాక్ ని చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన సింటాక్స్ లో ఇంకో ఎలిఫ్ యూజ్ చేయాలి కాబట్టి డైరెక్ట్ ఎల్స్ ఉంది కాబట్టి ఎల్స్ కి కండిషన్ ఏం లేదు, డైరెక్ట్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్తుంది.
ఇంతే కదా. సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్, ఇక్కడ ట్రూ అయితే డైరెక్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్తుంది. ఇక్కడ ఫాల్స్ అయితే దెన్ నెక్స్ట్ కండిషన్ చూస్తుంది. నెక్స్ట్ కండిషన్ చూసినప్పుడు అక్కడ ట్రూ అవుతే ఎలిఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఇఫ్ ఎల్స్ కి. సో దీన్ని చూసుకుంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు టెస్ట్ వెదర్ ఏ నెంబర్ ఎంటర్డ్ బై ద యూజర్ ఈస్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అయితే నెగిటివ్ అన్న అవుతుంది, పాజిటివ్ అన్న అవుతుంది, ఈక్వల్ టు 0 అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అందులో. సో ఇట్లాంటి కేసెస్ లోనే కదా మనం యూజ్ చేసేది ఇఫ్ ఎల్స్ ని. సో ఇట్లాంటి వాటికి యూజర్ ని ఒక నెంబర్ అడుగుదాం, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. నేను ప్రతిసారి ఇంపుట్ ఆఫ్ ఫంక్షన్ ఇంట్ ఆఫ్ ఫంక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా ఇవి. సో యూజర్ ని నెంబర్ అడిగినాం, యూజర్ ఎంటర్ ఏ నెంబర్ అంటే యూజర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక 6 ఎంటర్ చేసింది అనుకుందాం. సో 6 ఎంటర్ చేస్తే దీన్ని చెక్ చేయాలి, ఇది నెగిటివా, పాజిటివా ఆర్ ఈక్వల్ టు 0 అన్న. ఇవి చెక్ చేసి ఏదైతే అది అక్కడ ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ మనకు ఇది 0నా కదా అని చెప్పేసి చెక్ చేసిన. మీరు కావాలంటే నెగిటివ్ కి పాజిటివ్ కూడా ఇక్కడ కండిషన్ రాయొచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ రాసిన కోడ్ లో ఏంటంటే ఫస్ట్ 0నా కదా అని చెక్ చేసిన. ఇఫ్ పెట్టి n ఈక్వల్ టు ఇది కంపారిజన్ స్టేట్మెంట్, కంపారిజన్ ఆపరేటర్ కదా. సో n అనేది అంటే ఎంటర్ చేసిన నెంబర్ అనేది 0కి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేసింది. ఒకవేళ 0కి ఈక్వల్ అవుతే డైరెక్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n అనే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇది 0 అయి ఉంటే సో ఈ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది, అంటే ఇది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అంటే అది 0కి ఈక్వల్ కాదు, అంటే మనకి రెండు ఇంకా ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిగిలినది నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో నెక్స్ట్ ఏం చేసిన ఎలిఫ్ n ఈస్ గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ అని చెప్పి చెక్ చేసిన ఎలిఫ్ లో సెకండ్ కండిషన్. సో ఎలిఫ్ అనేది మనకు సెకండ్ కండిషన్ కి యాక్సెస్ ఇచ్చింది ఇక్కడ. సో ఎలిఫ్ లో మనం సెకండ్ కండిషన్ పాజిటివ్ అని చెప్పేసి చెక్ చేసినాం. చెక్ చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ అవుతాయి అంటే ఇక్కడ ట్రూ అవుతాయి n ఈస్ పాజిటివ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ కావాలి, అంతే కదా. అంటే ఇప్పుడు 6 ఎంటర్ చేస్తే 6 ఈస్ పాజిటివ్ నెంబర్ అని చెప్పేసి ఎంటర్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 0 కాలే, ఇక్కడ పాజిటివ్ కాలే. ఒకవేళ ఏదైనా నెంబర్ ఒకవేళ ఇక్కడ -6 అట్లాంటి ఏమన్నా ఎంటర్ చేస్తే ఇక్కడ 0 కాదు, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ కూడా కాదు. అప్పుడు ఏంది మిగిలింది ఒకటే ఆప్షన్ కదా, నెగిటివ్ ఆప్షన్. సో ఎల్స్ ప్రింట్ n ఈజ్ నెగిటివ్ నెంబర్. సో ఎల్స్ బ్లాక్ అనేది లాస్ట్ మిగిలిపోయిన ఏదైతే మనకు చాయిస్ ఉంటుందో ఆ చాయిస్ ని ఎల్స్ బ్లాక్ లో రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది.